బుద్ధి, ధీశక్తి సత్వం అనే సర్కస్ పులిని, లేదా రయస్సు అనే అడవి పులిని, లేదా తమస్సు అనే మేకవన్నె పులిని అధిరోహించి మనస్సు అనే జింకను పరుగులెత్తిస్తూ ఉంటుంది. సర్కస్ పులి లేదా సత్వము బుద్ధి చెప్పినట్లు వింటుంది, ప్రశాంతంగా గమ్యం చేరుస్తుంది. అదే అడవి పులి అంటే రజస్సు రౌద్రంగా గర్జిస్తూ, భయపెడుతూ, మనసును ఆవేశపూరితం చేస్తూ కర్మలచే బంధింపబడజేస్తుంది. మూడవదైన మేకవన్నె పులి అంటే తమస్సు మనస్సును మోహింపజేస్తుంది, తప్పుదోవ పట్టిస్తుంది. తమస్సనే మేకవన్నె పులిని నిర్జించి, రజస్సనే అడవి పులిని నిర్దేశించి, సత్వమనే సర్కస్ పులిని సమర్థించి, మనస్సనే జింక చర్మాన్ని తీసి కృష్ణాజినంగా చేసుకుని దానిపై స్థిరంగా సాధనతో ఆత్మదర్శనం చేసుకోవడం సాధ్యం. పులి ఏదైనా పులే. సత్వం అనే పులి సర్కస్ పులే అయినా మంచి పులేం కాదు. నేను అనే అహంతో బుద్ధికి గ్రహణం పట్టించవచ్చు.